అందరికీ నమస్కారం. తప్పులు చేయడం సర్వసాధారణం. అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే మనం కర్మను అనుభవించాలి. తాజాగా కర్నూలులో ఒక అబ్బాయి చేసిన తప్పు వల్ల 20 మంది సజీవ దహనమయ్యారు. ఒక అబ్బాయి వల్ల 20 ఫ్యామిలీస్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అలాగే బస్ ట్రావెలర్ రెప్యుటేషన్ కూడా. సో గైస్ మనం ఫస్ట్‌లో అయితే ఒక మైండ్ క్యారెక్టర్ అయితే క్రియేట్ చేయాలి. సో నేను చాట్‌జీపీటీకెళ్ళి సో నా దగ్గర ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఉంది. సో మనం డైలీ చూస్తాం కదా వీడియోస్ ఏ జూడియో అన్నవి. సో ఏ జూడియో అన్న ఇమేజ్ నేనైతే రిఫరెన్స్‌గా తీసుకున్నా. ఒకసారి మీకు ఆ ఇమేజ్ చూపిస్తున్నాను. సో ఎందుకంటే మనకు అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న ఒక అమ్మాయినైతే క్రియేట్ చేయాలి కాబట్టి మనం సేమ్ అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మంచి పెద్ద అంటే లైక్ ఒక పెద్ద సీట్ ఉండాలి బ్యాక్‌గ్రౌండ్. ఒక కెమెరా మధ్యలో ఉండాలి పర్సన్. ఇలా క్రియేట్ చేయాలంటే రిఫరెన్స్ ఇమేజ్ తీసుకున్నాను అన్నది. తీసుకొని నాకు సో ఇలాంటి నాకు ప్రాంప్ట్ కావాలి. సో మధ్యలో ఒక అమ్మాయి లైక్ ఇలా స్టూడియోలో చెప్తూ ఉండాలి అని అయితే నేను చిన్న ప్రాంప్ట్ తెలుగులోనే ఇస్తున్నా. సో ఇంగ్లీష్‌లో మనం అంత ఎగ్జాక్ట్‌గా అయితే టైప్ చేసి వాళ్ళకైతే ఇవ్వలేం కాబట్టి నేను తెలుగు అయితే అక్కడైతే నేను ఇస్తున్నాను అనమాట సెంటెన్సెస్. సో తెలుగు వన్స్ అయిపోయాక మీరైతే జనరేట్ చేశారంటే మనకు ప్రాంప్ట్ అయితే వస్తుందనమాట. ఈ ప్రాంప్ట్ ఏంటంటే ఈ ప్రాంప్ట్ మనకు అర్థం కాదు. బట్ మనకి ఏ మిషన్స్‌కి బాగా అర్థమవుతుందనమాట. సో ఈ ప్రాంప్ట్ ద్వారానే మనము ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం నేను విస్క్‌కి అయితే వెళ్తున్నా. సో అలా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి క్రియేట్ చేసుకోవడానికి. నేను విస్క్‌కి ఎందుకు వెళ్తున్నా అంటే విస్క్‌లో మనం క్యారెక్టర్ క్రియేట్ చేసి సో సైడ్ యాంగిల్ గానీ, లేక వైడ్ యాంగిల్ షాట్ కానీ ఇలా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సింగిల్ పర్సన్‌ని సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో. సో వేరే దగ్గరికి వెళ్ళామంటే నానో బనానా అక్కడికెళ్ళామంటే మనం ఒక పర్సనే ఒక యాంగిలే ఉంటుందనమాట. మనకు ఇంటరాక్షన్ ఉండదు యూజర్స్‌కి ఒకే యాంగిల్‌లో చూడడం వల్ల. అలాగే చేంజెస్ అవుతూ ఉండాలి కెమెరా యాంగిల్. అందుకే నేను విస్క్‌కి వెళ్తున్నా. ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ ఇమేజ్ జనరేట్ అయిపోయాయి చూసారా? ఇక్కడ నేను సబ్జెక్ట్‌లో కూడా ప్రాంప్ట్ ఇచ్చాను. సబ్జెక్ట్‌లో ఎందుకంటే ఆ పర్సన్‌ని నేను సబ్జెక్ట్‌లో క్రియేట్ చేస్తున్నా. సబ్జెక్ట్‌లో క్రియేట్ చేసుకొని మనం మల్టిపుల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చనమాట సేమ్ క్యారెక్టర్‌తో. సో మనకైతే ప్రెజెంట్ లోడ్ అవుతుంది కదా! సో లోడ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసారంటే ఆమె స్ట్రెయిట్ మనకు కెమెరా వైపు చూడట్లేదు కదా! మనం ఇప్పుడు కెమెరా వైపు చూడాలంటే నేనైతే అక్కడ ఇచ్చాను చూడు. తను కెమెరా వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. సో మనకు ఏ కాంటాక్ట్ లేకుంటే లైక్ మనకు ఒక అతను చెప్తున్నట్టు ఉండదు కదా జర్నలిస్టు. సో అందుకు నేనైతే ఇప్పుడు తను కెమెరా చూస్తూ మాట్లాడుతూ ఉంటుందని ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో ప్రీవియస్ ప్రాంప్ట్ తీసేసి ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ చేసేసాం. అలాగే మనం సేమ్ ప్రాంప్ట్‌తో క్యారెక్టర్ కూడా క్రియేట్ చేద్దాం సబ్జెక్ట్‌లో. కొంచెం టైం తీసుకుంటుంది. బట్ మంచి అవుట్‌పుట్స్ అయితే వస్తాయి. మీకు పాలసీ ఇష్యూ వచ్చింది చూసారా సబ్జెక్ట్ దగ్గర? ఎందుకంటే మీకు ప్రాంప్ట్‌లో ఇండియన్ అని ఉందనమాట. సో ఇండియన్ ఉంటే అదొక కంట్రీ కదా! ఒక్కోసారి చాలా ఎప్పుడో రేర్‌గా వస్తుందనమాట పాలసీ ఇష్యూ. నేను చాలా సార్లు ఇండియా యూజ్ చేశాను వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ గెట్టింగ్ పాలసీ ఇష్యూ అని ఇద్దాం. అదేం చేస్తుందంటే సో ఇండియా లేకుండా మనకు నార్మల్ ప్రాంప్ట్ అయితే ఇస్తుందనమాట చాట్‌జీపీటీ. ఇదే ప్రాంప్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చామంటే మనం ఇండియా కాకుండా మనకు ఫారెన్ వాళ్ళైతే జనరేట్ అవుతారు. ఒకసారి చూపిస్తాడు మీకు. ఇక్కడ నేను ఇచ్చి జనరేట్ చేశాను. మనం ఇంతకుముందు ఇచ్చిన ప్రీవియస్ దాంట్లో చూసారంటే ఇప్పుడు తను కెమెరా చూస్తూ మాట్లాడుతుంది. ఆల్మోస్ట్ మనకు 6లో 3 ఇమేజెస్ దాకా తను కెమెరా ఏ కాంటాక్ట్‌తో మాట్లాడుతుంది. సో మనకు ప్రాంప్ట్ అయితే మనం జనరేట్ చేసుకున్న దానికి మనకు మంచి అవుట్‌పుట్ అయితే వచ్చేస్తుంది కదా! అలాగే మనం సబ్జెక్ట్‌లో కూడా క్రియేట్ చేశాను. చూద్దాం ఇప్పుడు ఫారెన్ అమ్మాయి క్రియేట్ అవుతుంది చూసారా? చూడండి. సో మనకైతే ఫారెన్ అమ్మాయి అయితే వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఇండియా కాబట్టి ఇండియా మనం ఎలా చేంజెస్ చేసుకోవాలో చెప్తాను. మీకు ఇక్కడ వుమెన్ పక్కన ఇండియా ఉంది కదా! ఇండియాని ట్రై చేయండి ఒకసారి. ఇది ఒక వే అనమాట. ట్రై చేయండి. ఇది సమ్‌టైమ్స్ మీకు వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు అనమాట. వర్క్ అవ్వకుంటే ఎలా చేయాలో కూడా చూపిస్తాం మీకు. సో ప్రెజెంట్ మనకు వర్క్ అవ్వలేదు ఇండియా ఇచ్చినా కూడా. అప్పుడు ఏం చేస్తారంటే మనం ఆ ప్రాంప్ట్ అక్కడ కాపీ చేసుకున్నాం కదా! కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ కొత్త సబ్జెక్ట్‌లో పేస్ట్ చేద్దాం. ఇండియా అని ఉంది చూసారా అక్కడ? ఇండియా ఉంది. ఒకసారి మళ్ళీ జనరేట్ చేద్దాం. సో జనరేట్ చేసాం. కొంచెం టైం తీసుకొని మనకు జనరేట్ అవుతుంది. స్పీడప్ చేశాను కొంచెం. సో దాన్ని చూసారా మనకు జనరేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఇండియా ఫీమేల్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకొని మనకు ప్రెజెంట్ అయితే క్యారెక్టర్ అయితే బిల్డ్ చేసేసాం. మనకు ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ కావాలి కెమెరా. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఆ ప్రాంప్ట్ అక్కడ ఇచ్చి బ్రాకెట్స్‌లో ఇప్పుడు నాకు డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ కావాలని ఇస్తాను అనమాట బ్రాకెట్స్‌లో. మన చాట్‌జీపీటీ ఏం చేస్తుంది ఒక 4, 5, 6 కెమెరా యాంగిల్స్ మనకు సజెస్ట్ చేస్తుంది అనమాట. డిఫరెంట్ లైక్ వైడ్ యాంగిల్ గానీ, సైడ్ యాంగిల్ లేకుంటే హెడ్ పైన షాట్ ఉంటాయి కదా కొన్ని. సో మనకు చాలా కెమెరా యాంగిల్స్ అయితే మనకు తెలీదు. మన డైరెక్టర్ కాదు కాబట్టి. బట్ మనకు తెలిసినవైతే సైడ్ యాంగిల్, వైడ్ యాంగిల్ అంతే. సో మనకు ఒక 3, 4 జనరేట్ అయ్యాయి. ఫస్ట్ వన్ నేను ఇచ్చేస్తున్నా. స్ట్రెయిట్‌గా తను కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఫ్రంట్ ఫేస్ అనమాట.
మనకి ఇమేజెస్ ఇక్కడ త్వరగానే జనరేట్ అవుతాయి. ఇక్కడ అన్‌లిమిటెడ్ అనమాట. లిమిటెడ్ ఉండదు. మీకు ఎన్ని ఇమేజెస్ అని జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనం సైడ్ యాంగిల్ గూడా ఇద్దాం కాపీ చేసుకొని. సో, మనకు ఫ్రంట్ యాంగిల్ అయితే వచ్చేసింది చూసారా? ఫ్రంట్ ఫేస్. తను మంచిగా మాట్లాడుతూ వస్తుంది కాన్ఫిడెంట్‌గా. ఇప్పుడు మనం సైడ్ యాంగిల్ క్రియేట్ చేద్దాం. ఎప్పుడైనా మనం ఏఐ వీడియోస్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ మనకు ఇమేజెస్ బావుండాలి. ఇమేజెస్ బావుంటేనే వీడియో మనం ఎలాగైనా సింపుల్‌గా చేసేయొచ్చు త్వరగా. బట్ ఇమేజెస్ మంచిగా క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనకు ఇంకొకటి కూడా ట్రై చేద్దాం. మీరు ట్రై చేయండి. ప్రెజెంట్ అయితే నేను స్ట్రెయిట్ అలాగే సైడ్ యాంగిల్. ఒకసారి వైడ్ యాంగిల్ కూడా ట్రై చేద్దాం మనం కొంసేపు తర్వాత. సో, ప్రెజెంట్ మనకైతే వచ్చేసాయి కదా! ఒకవేళ మీకు అంత పెద్ద ప్రాంప్ట్ నేను ఇవ్వలేను. సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వాలంటే తన క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్‌లో నేను ఇచ్చేది చూడు క్రియేట్ షీ వాస్ స్మైలింగ్ అంతే. మీకు ఒకవేళ తను ఎలా అయితే మూవ్‌మెంట్ చేసుకోవాలి, తను యాంగ్రీగా మాట్లాడాలా? లేకుంటే పొలైట్‌గానా? లేకుంటే గ్రాటిట్యూడ్‌తో ఇలా మీరు అక్కడ మెన్షన్ చేయాలి. క్రియేట్ షీ వాస్ స్మైలింగ్ అంతే. లైక్ క్రియేట్ షీ వాస్ విత్ సాడ్ టోన్ అని ఇచ్చినా కూడా తను బాధపడుతూ మాట్లాడినట్లు వస్తుందనమాట. సో, డన్ మనకొచ్చేసింది చూసారా? ఇలా మీకు మీ ఓన్‌గా అయినా మీరు ప్రాంప్ట్ చిన్న సెంటెన్స్ ఇచ్చుకోవచ్చనమాట. మీకు ఇష్టం వచ్చినట్టు డౌన్‌లోడ్ చేసుకోండి. నేనైతే మంచిగా డౌన్‌లోడ్ చేసుకున్నా. బిఫోర్ దట్ మనకి ఇంకొక ట్రై చేద్దాం వైడ్ యాంగిల్. వైడ్ యాంగిల్ షాట్ మనకు చాలా బాగా వస్తుందనమాట. చాలా న్యాచురల్‌గా చూపియచ్చు వీడియో మనం. సో, చూద్దాం మనకు వైడ్ యాంగిల్. సో, చూసారా వైడ్ యాంగిల్ చూసారా? కొంచెం బ్యాక్ వచ్చింది కెమెరా మనకు. ఇలా మనకు చాలా ఇంటరాక్టివ్‌గా ఉంటాయనమాట. డిఫరెంట్ ఫ్రేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఒకే పర్సన్. మీరు ఏ జూడి అన్నా కూడా చూసారంటే సైడ్ యాంగిల్, ఒక జూమ్ అలాగే చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఒకసారి వెళ్లి అబ్జర్వ్ చేశారంటే. ఎందుకంటే చాలా ఇంటరాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి అన్న అది సజెస్ట్ చేశారు. సో, దాంతో మనకు వీడియోస్ చేస్తున్నారనమాట మనకు చూపియడానికి. మనకైతే ప్రెజెంట్ 5 ఇమేజెస్ అయితే వచ్చేసాయనమాట. ఇది ఫస్ట్ వన్. అలాగే చేంజెస్ చేస్తున్నా చూడండి. సో, సైడ్ యాంగిల్ మనకు 100% రాలేదు. ఒక 80% వచ్చింది. మీరు ట్రై చేస్తుంటే 100% వస్తుంది. ఇవి ఫైనల్‌గా మన ఇమేజెస్ అనమాట. ఈ ఇమేజెస్‌తో మనం వీడియోస్ చేద్దాం. సో, వీడియోస్ కోసం మనం నంబర్ 1 మనకు గూగుల్ జెమినీ. దీంట్లో మనకు వియో 3.1 ఉంది కాబట్టి మనము తెలుగు మంచిగా చేసుకోవచ్చు. మంచి లిప్ సింక్స్‌తో. ఇక్కడ మీకు టూల్స్ ఉంది కదా! టూల్స్ ఉంది. బిఫోర్ దట్ మీకు 2.5 ఫ్లాష్ ఉంది కదా! అక్కడ మీకు అప్‌గ్రేడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీకు ప్రో లేకుంటే రీసెంట్ వీడియో నాకు ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవాలో ఉంది. ₹11కి 3 మంత్స్ మీరు ట్రై చేయండి. నేను కాస్ట్‌లో కూడా యాడ్ చేస్తాను. నా దగ్గర ఉన్న ఫస్ట్ ఇమేజ్ అప్‌లోడ్ చేశాను. నేను చిన్నవైతే క్రియేట్ చేశా. లైక్ పెద్ద సెంటెన్సెస్ ఏం కాదు. మనం రోమన్ లాంగ్వేజ్ వాట్సాప్‌లో ఎలా మనం ఎలా అయితే చాటింగ్ చేస్తాం తెలుగులో సేమ్ అలానే ఇచ్చాను. పెద్ద చేంజెస్ ఏం లేదు. కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నా. సో, క్రియేట్ షీ వాస్ స్పీకింగ్ కాన్ఫిడెంట్‌లీ అని చెప్పి తెలుగులో చిన్న డైలాగ్స్ అయితే ఇచ్చాను. అది కూడా రోమన్‌లోనే అనమాట. మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! వీడియో స్టార్టింగ్‌లో సేమ్ అలానే. మనకైతే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవుట్‌పుట్ చూడండి. అందరికీ నమస్కారం. తప్పులు చేయడం సర్వసాధారణం. అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే మనం కర్మను అనుభవించాలి. జస్ట్ మనకు అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది కదా! అలాగే మనకు నెక్స్ట్ డైలాగ్ ప్రిపేర్ చేసుకుందాం. సో, నెక్స్ట్ వన్ మనకు లైక్ కొంచెం వైడ్ యాంగిల్ షాట్ కాకుండా కొంచెం కెమెరా క్లోజప్ అనమాట. సో, మీడియం క్లోజప్ ఇచ్చి మనం సెకండ్ డైలాగ్ ఇద్దాం. సెకండ్ డైలాగ్ ఇచ్చి సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనం ఎలా అయితే క్రియేట్ చేసుకోం వీడియో సేమ్ ప్రాసెసింగ్ అన్నిటికి. సేమ్ డైలాగే తెలుగు రోమన్‌లోనే ఇచ్చేసాను. నేను ఇంగ్లీష్‌లో ఇవ్వలేదు. ఎగ్జాక్ట్ తెలుగులో అయితే ఇవ్వలేదు. ఇంగ్లీష్, తెలుగు మిక్స్ కొట్టి ఇచ్చాననమాట. తాజాగా కర్నూలులో ఒక అబ్బాయి చేసిన తప్పు వల్ల 20 మంది సజీవ దహనమయ్యారు. సో, ఇది మనకు అవుట్‌పుట్ అనమాట. మనకు ఒకేళ మీకు వాయిస్ చేంజ్ అవుతుంది అదొక వీడియోకి, ఇదొక వీడియో కంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. కరెక్ట్ వాయిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అన్ని ఏ వీడియోస్‌కి కన్సిస్టెన్సీ వాయిస్ అనమాట. దాని మీద ప్రెజెంట్ ట్రై చేస్తున్నా. ఒకవేళ మంచి మీకు నాకు ఐడియా వచ్చిందంటే నేను మీకు ఖచ్చితంగా వీడియో ఒక చేస్తాను. అబ్బాయి ఇది వల్ల నెక్స్ట్ వీడియో. 20 ఫ్యామిలీస్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అలాగే బస్ ట్రావెలర్ రెప్యుటేషన్. సో, అయిపోయింది కదా! నెక్స్ట్ మనము ఇంతకుముందు వీడియో చేసాం కదా! సేమ్ దాన్ని మనం సైడ్ యాంగిల్‌తో క్రియేట్ చేద్దాం. ఎందుకంటే సేమ్ డైలాగ్ ఉంటే మనం కట్ చేసి మనం సింక్ చేయొచ్చనమాట. సో, ఫ్రంట్ వ్యూకి, సైడ్ వ్యూకి. ఎందుకంటే సేమ్ లిప్ సింక్ ఉండాలి కదా! ఒక సో, అబ్బాయి చూడండి. వల్ల 20 ఫ్యామిలీస్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అలాగే బస్ ట్రావెలర్ రెప్యుటేషన్ కూడా. అయిపోయాక మీరు క్యాప్‌కట్‌లోకెళ్ళి మంచిగా అయితే ఎడిట్ చేసుకోవాలనమాట. మనం సైడ్ యాంగిల్ గాని, అలాగే లైక్ ఫ్రంట్ ఫేస్, వైడ్ యాంగిల్ షాట్ మంచిగా ఇంటరాక్టివ్‌గా ఉండేలా అయితే మీరు ఎడిట్ చేసుకోండి. నేను కొంచెం స్పీడప్ చేస్తున్నా మీకు. నేనైతే క్యాప్‌కట్ యూజ్ చేస్తున్నాను అనమాట. అయిపోయాక మంచి ఫిల్టర్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ యాడ్ చేసి ట్రాన్సిషన్స్ ఎక్స్‌పోర్ట్ చేసుకోండి 4Kలో. అప్పుడు మీకైతే ఒక జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే ఇంకా. ఇది మన వీడియో. ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.